నా రూమ్మేట్ ఆ అమ్మాయి నేను కలిసి ఉంటున్నాం. తను చాలా రోజుల నుంచి వీడియో కాల్స్ మాట్లాడుతుంది. డైలీ వాష్రూమ్లోకి వెళ్ళి మాట్లాడుతుంది. నాకు మంత్లీ వచ్చి 80,000 నేను అట్లా ఇట్లా అక్కడ నీకు తను ఏదో అంటే అబ్బాయి ఇక్కడ ముద్దు పెట్టాలి అక్కడ ముద్దు పెట్టాలి అంటే నాకు అట్లానే ఉంది అలానే మాట్లాడేది. బ్యాడ్గా డ్రెస్సులు చాలా ఎట్లా బ్యాడ్గా అంటే టీ షర్ట్లా షార్ట్స్ ఇన్నర్స్ వేర్స్ వేసుకొని ఇన్నర్స్ వేర్స్ ఫేస్ చూపించినవా? ఫేస్ చూపించాను. ఫేస్ చూపించిన వెంటనే 1000 రూపాయలు కొట్టాడు. అలాగే ఫుల్ ఇక్కడ వరకు బాడీ చూపించు. నిన్నేమన్నా పొగిడిండు అతను? చాలా బాగున్నావు, చాలా అందంగా ఉన్నావు అని చెప్పి పొగిడాడు. తర్వాత కొంచెం ఇక్కడ చెస్ట్ కింద వరకు చూపిస్తే నేను ఇంకా 3,000 ఇస్తా అన్నాడు. చెస్ట్ కింది దాకా అంటే ఇక్కడ దాకానా ఇక్కడ దాకా? ఇక్కడ వరకు. షోర్ ఇక్కడ వరకు ఏం చూపిస్తాడు? బాడీ చూపిస్తాను. 3,000 ఇస్తాను. 3,000 కుదరదు, నాకు 5,000 కావాలి అని అడిగా. హలో గైస్, నేను మీకు ఎలాంటి బిజినెస్ ఉన్నా ప్రమోషన్ చేస్తా. ముఖ్యంగా లేడీస్కి శారీస్ కానీ మీరు స్టార్టప్ బిజినెసెస్ చేస్తే చాలా తక్కువకి ప్రమోషన్ చేస్తా. ఎందుకు ప్రమోషన్ చేస్తా అంటే నేను ఎన్ని రోజులు ఏం ప్రమోషన్ చేయలేను. ఇప్పుడు ఎందుకు చేస్తున్నా అంటే నా దగ్గర కొంచెం అమ్మాయిలు ఉన్నాడు చదువుకోవడానికి ఆర్థికంగా ఇబ్బంది ఉన్న వాళ్ళు, 10/10 వచ్చిన అమ్మాయిలు, డబ్బులు లేక చదువు ఆపేసుకున్న అమ్మాయిలు కూడా ఉన్నారు. వాళ్ళకు కొంచెం ఫైనాన్షియల్గా నేను నిలబడాలి అని చెప్పి సో నేను ప్రమోషన్లు స్టార్ట్ చేస్తున్నా. ఎవరికన్నా ఏమైనా ప్రమోషన్ కావాలంటే స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది, నంబర్కి కాంటాక్ట్ కండి. మీరు నాకు ప్రమోషన్ ఇవ్వడం వల్ల ఒకరికి హెల్ప్ చేసిన వాళ్ళు మీరే అవుతారు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మళ్ళీ చెప్తున్నా, ఎవరో ఇన్ఫ్లుయెన్సర్ చెప్పిండు, సెలబ్రిటీ చెప్పిండు, నీ ఫ్రెండ్ చెప్పిండు అని చెప్పి నువ్వు అడ్డమైన యాప్స్ ఏది వాడవు. నీ ఫోన్లో నీకు అవగాహన ఉంటే కానీ వాడు. అట్లా అని చెప్పి ఎవరికో అది వస్తుంది, డబ్బులు వస్తున్నాయి, ఎవరికో లవర్ దొరికింది, ఆయనకు ఇంకొకరు దొరికిందని ఇలాంటి చెత్త రీజన్ వల్ల ఏ యాప్స్ డౌన్లోడ్ చేసుకో. ఇవన్నీ ఎందుకు అడ్డమైన యాప్లు ఎందుకు డౌన్లోడ్ చేసుకుంటారు, ఎందుకు ప్రాణాల మీద తెచ్చుకుంటారు. ఇప్పుడు ముఖ్యంగా అమ్మాయిలు మీకు ఏదైనా తెలుస్తేనే డౌన్లోడ్ చేసుకోండి, తెలుస్తేనే మాట్లాడింది. తెలియకుండా చేయకుండా ఏదో డబ్బులకు దానికి దీనికి గడ్డి తిని చెత్త పనులు తెచ్చి పానం మీద తెచ్చుకోకండి. ఇట్లా పానం మీద తెచ్చుకున్నాక ఎవ్వరు ఏం చేయలేరు. ఇప్పుడు ఈ సిస్టర్ మన దగ్గరకు వచ్చింది, ఆమె ప్రాబ్లం ఏంటో మీకు టాపిక్ అర్థమవుతుంది. సో హాయ్ మా, నీ పేరు? నా పేరు కావ్య. ఎక్కడ ఉంటారు మీరు? నేను అమీర్పేటలో ఉంటానండి. నేను జాబ్ పర్పస్ ఇక్కడికి వచ్చాను. నీ ప్రాపర్ ఎక్కడ? నాది ప్రాపర్ ఆంధ్రలో చిత్తూరు. ఓకే, ఎందుకు వచ్చినావు ఇక్కడికి? నేను జాబ్ పర్పస్ వచ్చానండి. జాబ్ పర్పస్ ఏమైంది, ఎందుకు ఇక్కడికి దాకా వచ్చినావు? నేను ఎందుకు వచ్చానంటే ఇక్కడ నాకు హాస్టల్లో ఉంటున్నాను. రీసెంట్గా ఉంటుంటే అక్కడ వేరే ఫ్రెండ్ నా పక్కన నా రూమ్మేట్ ఆ అమ్మాయి నేను కలిసి ఉంటున్నాం. తను చాలా రోజుల నుంచి వీడియో కాల్స్ మాట్లాడుతుంది. డైలీ వాష్రూమ్లోకి వెళ్ళి మాట్లాడుతుంది. ఏ టైంలో మాట్లాడుతుంది? మిడ్ నైట్ అట్లా మాట్లాడుతుంది. ఎందుకు మాట్లాడుతున్నావు, డైలీ ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని నేను అడిగితే తను చెప్పింది, ఇట్లా డబ్బులు వస్తున్నాయి ఈ యాప్ ద్వారా, యాప్ అని చెప్పింది. చెప్తే నేను ఎంత వస్తున్నాయి అని అడిగితే నాకు మంత్లీ వచ్చి 80,000. 80,000 మంత్లీ అంత వస్తాయని చెప్పింది. చెప్తే అమ్మో ఇంత వస్తున్నాయా, నేను నెలంతా కష్టపడుతుంటే 20,000, 17 అలా వస్తాయి, ఇంత వస్తున్నాయా అని నేను చాలా ఆశ్చర్యంగా అనిపించింది నాకు. నిజంగా ఇంత వస్తాయా అని అడిగాను తనని. అడిగితే వస్తాయి, చాలా బాగుంటుంది వీడియో కాల్, వాళ్ళు
మాట్లాడుకోవాలి, వాళ్ళు ఏది చెప్తే వాళ్ళకి సమాధానం చెప్పాలి అని అంటే ఒకసారి నేను కూడా ఓకే. నాకు ఒక డౌట్, మీ ఫ్రెండ్ ఏం వీడియో కాల్స్ మాట్లాడుతున్నానో ఆడియో కాల్స్ మాట్లాడుతున్నా? వీడియో కాల్స్ ఆడియో కాల్స్ వీడియో కాల్స్ ఎక్కడ మాట్లాడుతుండే? వాష్రూమ్లో మాట్లాడుతుంది. వాష్రూమ్లో. ఓకే. వీడియో కాల్స్ నార్మల్గా కూడా ఒక్కొక్కసారి నా దగ్గర వీడియో కాల్స్ చేసి మాట్లాడేది. ఎట్లా మాట్లాడింది? నార్మల్గా అంటే ఏం డ్రెస్సింగ్ వేసుకుంది? బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసి నేను అట్లా ఇట్లా అక్కడ నీకు తను ఏదో అంటే అబ్బాయి ఇక్కడ ముద్దు పెట్టాలి అక్కడ ముద్దు పెట్టాలి అంటే నాకు అట్లానే ఉంది అలానే మాట్లాడేది. అబ్బాయిలతో వీడియో కాల్స్. డ్రెస్ ఎట్లా వేసుకుంటుండే? షార్ట్స్ వేసుకొని టీషర్ట్ వేసుకొని ఒక్కొక్కసారి చెడ్డగా కూడా బట్టలు వేసుకుని మాట్లాడే. ఎట్లమ్మా ఇప్పుడు నీ ఫేస్ రాదమ్మా, ఎందుకంటే నువ్వు నా దగ్గరికి హెల్ప్ కోసం వచ్చినప్పుడు నేను నీకు ఫుల్ సపోర్ట్ చేస్తాను. ఏం జరిగిందో నాకు డీటెయిల్గా చెప్తేనే నేను హెల్ప్ చేయగలుగుతా. నీ ఫ్రెండ్ ఎట్లా వీడియో కాల్ మాట్లాడుతుండే? తను చాలా బ్యాడ్గా డ్రెస్సులు చాలా ఎట్లా బ్యాడ్గా అంటే టీషర్ట్లా, షార్ట్సా, ఇన్నర్స్ వేర్స్ వేసుకొని మాట్లాడే. ఇన్నర్స్ వేర్స్ అట్లా మాట్లాడేది. చాలా నాకు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు అని అడిగితే ఇట్లా చెప్పింది, మనీ వస్తున్నాయి, అది వీడియో కాల్స్ ఇన్నర్ బాట్ కింద వేసుకుంటున్నాను, పైన ఇన్నర్ కింద షార్ట్ కింద షార్ట్ వేసుకొని పైన ఇన్నర్ వేసుకుంటుండే, అట్లా వీడియో కాల్ మాట్లాడు. నాకు కూడా చెప్పింది యాప్ కోసం. నేను డబ్బులు ఎక్కువ వస్తున్నాయి కదా అని ఆశపడి అందులోకి వెళ్ళాను మేడం. ఇంకొకటి నార్మల్ కాల్స్ ఏమని మాట్లాడుతుండే? నార్మల్ కాల్స్ కూడా చాలా బ్యాడ్ వర్డ్స్ యూస్. ఎట్లా బ్యాడ్ వర్డ్స్ అంటే ఏందమ్మా? గలీజ్గా ముద్దు పెట్టాలి అంటారంటే నాకు ఇట్లా అని మాట్లాడేది. ఇంకా అయితే నేను కూడా ఇలా మాట్లాడుతున్నా అంటే తను డబ్బుల కోసం చేస్తుంది, నాకు కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంది, నేను కూడా యాప్ కోసం అడిగితే నాకు తను కూడా చెప్పింది, నాకు నేను 2 months నుంచి వాడుతున్నా, నాకు ఇది ఇంత ప్రాబ్లం వస్తుందని నాకు తెలియదు. అయితే ఏమైంది, మాట్లాడాను, తను ఒక అబ్బాయి ఇక్కడ పరిచయం అయ్యాడు. నాకు ఒక డౌట్, ఏ యాప్లో మాట్లాడినావు? అది నువ్వే డౌన్లోడ్ చేసుకున్నావు? మీ ఫ్రెండ్ డౌన్లోడ్ చేసి నువ్వు అడిగినావు? నువ్వు అడిగితేనే చేసి. ఓకే. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో డబ్బులు ఎక్కువ వస్తున్నాయి కదా అని అడిగి వేసిన కాడి నుంచి కాల్స్ వస్తూనే ఉన్నాయి, అసలు స్టాప్ లేదు. వాళ్ళేమో వల్గర్గా మాట్లాడడం, నీతోనా చాలా ఇదిగా మాట్లాడుతున్నారు. ఎట్లా బాగా వల్గర్గా అంటే ఎట్లా నమ్మ? ఇప్పుడు నువ్వు నా దగ్గరికి వెళ్ళుకొచ్చినావు, నువ్వు ఏమైందో ఓపెన్గా చెప్పు. వల్గర్గా అంటే ఎట్లా? ఇప్పుడు ఇక్కడ మనం ఇద్దరం తక్కువ బట్టలు వేసుకో, మాస్క్ తీసే అట్లా మాట్లాడుతున్నారు. బట్టలు వేసుకో, ఇంకా ఎట్లా బట్టలు వేసుకోమని? అదే షార్ట్ వేసుకో, అలా చూపించు, ఫుల్ బాడీ చూపించు, ఇక్కడ ముద్దు పెట్టాలి అక్కడ ముద్దు పెట్టాలని అట్లా మాట్లాడుతూ. మరి నీకేం అనిపించలేదా? నాకు డబ్బులు వస్తున్నాయన్న ఆశతో నేను కూడా చేసినావు. ఎన్ని మంత్స్ చేసినావు ఆ యాప్ని? నేను 2 months అయింది రీసెంట్గా. నీకు ఫస్ట్ మంత్ జాబ్ వదిలేసి చేస్తున్నావా, జాబ్లో ఉండగానే చేస్తున్నావా? జాబ్లో ఉండగానే చేస్తున్నావు. యాప్లో నువ్వు ఏమేమి చేసేదాన్ని? ఒక్కొక్కరు చాట్ చేసేవారు, ఒక్కొక్కరు వాళ్ళు పిక్స్ పెట్టేవారు, నేను తిరిగి పిక్స్ పెట్టేదాన్ని. ఒక్కొక్కరు ఫ్రెండ్గా ట్రీట్ చేసేవారు, ఒకళ్ళేమో లవర్ కింద ట్రీట్ చేసేవాళ్ళు. నేను అలాగే ఎట్లా ట్రీట్ చేస్తే నువ్వు అట్లా కాల్ మాట్లాడేదాన్ని. ఏమనిపించకపోతున్నా? తెలియదు అప్పుడు మనీ వస్తాయని అట్లా చేశాను. ఒకవేళ ఇప్పుడు నేను లవర్గా అనుకున్న అబ్బాయి, జస్ట్ నేను చెప్తున్నా, లవర్గా అనుకున్న అబ్బాయి నాకు నిన్ను హగ్ చేసుకోవాలని ఉంది అన్నాడు అనుకో, నువ్వేమంటావు దానికి సమాధానం? అలాంటి వాటికి కొన్ని వాటికి నేను అన్నదానికి సమాధానం చెప్పు, నువ్వు దానికి ఏమంటావు? మాటల వరకే కదా, నాకు కూడా అనిపిస్తుందని జస్ట్ అంటే మాటల వరకే కాబట్టి నువ్వు కూడా అంటావు. ఓకే. ఫస్ట్ మంత్లో ఎంత వచ్చినాయి అమౌంట్ నీకు? 30 వచ్చినాయి. 30 కరెక్ట్ 30 వచ్చినాయి. ఓకే. చూడండి, మంత్లో నువ్వు ఏ టైం నుంచి ఏ టైం దాకా వీడియో కాల్స్ ఉంచేదానివి? మార్నింగ్ ఉండేదానివా, నైట్ ఉండేదానివా? నైట్ ఉండేదాన్ని. నైట్ వీడియో కాల్. ఎందుకు మార్నింగ్ చేయరా ఎవరు? మార్నింగ్ నాకు డ్యూటీ ఉండేది, అందుకే నైట్ ఉండేదాన్ని. నైట్ ఎన్ని గంటలు వీడియో కాల్ ఉండేదానివి?
ఒకటి 12 నుంచి 2 వరకు అట్లా 12 నుంచి 12, 1, 2 ఒక 3 గంటలు వీడియో కాల్ ఉంటుండే 30,000 వచ్చినాయి నెలకు. ఈ పిల్ల 30,000 వచ్చినాయి అని చెప్పి ఎంత ఆనందపడ్డదో. రాను ఆ పిల్ల కోసం చెప్తుంది, ఒకసారి వినండి. ఎందుకంటే నేను తప్పు అంటలేను కాదు, ఇది తప్పే, అర్థమవుతుందా? ముఖ్యంగా ఆడపిల్లలకు చాలా తప్పు. మీరు అతి ఆశతోని పైసలకు ఆశ పడితే లాస్ట్కి ఈడికే వస్తుంది. సో మొత్తం వినండి. పైసలు చిటుక్కుని ఇప్పుడు 30,000 అంటుంది కాబట్టి పడబడపడ అందరూ డౌన్లోడ్ చేసుకుంటారు, కానీ లాస్ట్ దాకా ఆ పిల్ల ప్రాబ్లం ఏందో కూడా వినండి. సో ఇప్పుడు 30,000 వచ్చినాయి అన్నవు. ఈ పిల్ల ఎట్లా అంటే 30,000 కోసం మారింది. ఇప్పుడు ఎవడైతే వీడియో కాల్ చేశాడో లవర్ అనుకుని అవతల నుంచి మాట్లాడితే ఈ పిల్ల లవర్ లాగానే మాట్లాడుతుంది, ఫ్రెండ్ అనుకుని మాట్లాడితే ఫ్రెండ్ లాగా మాట్లాడుతుంది కదా, అంతేనా? అంతే మాట్లాడదానివి. వీడియో కాల్స్ కూడా మాట్లాడినాం. తర్వాత ఏమైంది? ఇలాగే ఒకరోజు ఒక అబ్బాయి KBHP నుంచి అని హాయ్ అని మెసేజ్ పెడితే నేను కూడా హాయ్ అని పెట్టాను. అలాగే తను కూడా గిఫ్ట్స్ అవి పంపించేవారు. ఒకరోజు ఇట్లానే గిఫ్ట్స్ అంటే ఏం పంపిస్తారు అందులో? గిఫ్ట్లు అవి క్యాష్ బ్యాక్ గిఫ్ట్లు పంపిస్తే ఎమోజెస్ లాగా అవి క్యాష్ బ్యాక్ మనం క్యాష్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అది నువ్వు ఎంత దాకా చదువుకున్నావు? 10th చదువుకొని ఆంధ్ర నుంచి వచ్చి హైదరాబాద్లో జాబ్ చేసుకుంటా ఈ యాప్లో డౌన్లోడ్ చేసుకున్నాం, అంతేనా? ఓకే డన్. అది క్యాష్ బ్యాక్లో మార్చుకోవచ్చు. 10th ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా? తెలుగు మీడియం. షూర్ 10థేనా? ఓకే సూపర్. అయితే వాళ్ళు గిఫ్ట్లు పంపిస్తే అవి నువ్వు క్యాష్ లాగా మార్చుకున్నావు. అట్లా మంత్లీ ఎంత ఎన్ని మంత్ చేస్తున్నావు? ఇప్పటికి ఎన్ని మంత్స్ అవుతుంది? ఈ రోజుకి ఎన్ని మంత్స్ అవుతుంది చెప్పు? 3 months అయితే. ఈ రోజుకి 3 months. అంటే నువ్వు ఇంతకుముందు ఫస్ట్ మంత్లో 30 ఎత్తినావు, సెకండ్ మంత్లో ఎంత ఎత్తిన? 40 దాకా ఎత్తినావు. ఈ మంత్లో తీసుకున్నావు, ఇంకా డబ్బులు తీసుకోలేవు? నేను డబ్బులు తీసుకోలేదండి. ఇప్పుడు తను వీడియో కాల్ చేయమని మాట్లాడుతా. ఓకే డన్. ఆడికి ఇప్పుడు ప్రాబ్లం ఏడొచ్చింది? ప్రాబ్లం ఏమి అయిందంటే నాకు తను ఒకసారి ఎక్కువ ఒక 2,000 ఇస్తాను, కొంచెం షర్ట్ ఇలా రిమూవ్ చేయని అంటే. ఎందులో అసలు ప్రాబ్లం ఏంటంటే యాప్లో ఒక ఆయన మెసేజ్ చేశారన్నాను కదా, ఆయన వల్ల KPHP నుంచి ఆయన వల్ల ఇప్పుడు ప్రాబ్లము. ఆయన హాయ్ అని మెసేజ్ పెడితే నేను రిప్లై ఇచ్చాను. అలాగా ఆయన ఇలా డబ్బులు ఇస్తా అని చెప్పారు. ఏం డబ్బులు ఇస్తా? వీడియో కాల్ మాట్లాడితే 2,000 వేస్తా అన్నారు. నేను కూడా సరే, నేను 2,000కి ఒప్పుకోలేదు. ఎలా మాట్లాడితే వీడియో కాల్? కొంచెం షర్ట్ తీసి అట్లా మాస్క్ తీయమన్నారు ఫస్ట్. నువ్వు మాస్క్ పెట్టుకుంటావా వీడియో కాల్కి? వీడియో కాల్కి మాస్క్ పెట్టుకో. నార్మల్ కాల్స్ అయితే? నార్మల్ కాల్ అయితే మామూలుగా మాట్లాడతాను. ఫస్ట్ మాస్క్ పెట్టుకుని మాట్లాడుతుండే, మాస్క్ తీసేస్తే ఒక 1,000 రూపాయలు వేస్తా అన్నాడు. 1,000 రూపాయలు వస్తాయి కదా అని మాస్క్ తీసేసి మాట్లాడితే ఫేస్ చూపించినావా? ఫేస్ చూపించాను. ఫేస్ చూపించిన వెంటనే 1,000 రూపాయలు కొట్టాడు. అలాగే ఫుల్ ఇక్కడ వరకు బాడీ చూపించు. నిన్నేమన్నా పొగిడిండు అతను? చాలా బాగున్నావు, చాలా అందంగా ఉన్నావు అని చెప్పి పొగిడాడు. తర్వాత కొంచెం ఇక్కడ చెస్ట్ కింద వరకు చూపిస్తే నేను ఇంకా 3,000 ఇస్తా అన్నాడు. చెస్ట్ కింది దాకా అంటే ఇక్కడ దాకానా? ఇక్కడ దాకా? ఇక్కడ వరకు. షూర్ ఇక్కడ వరకు. ఇక్కడ వరకు ఏం చూపిస్తా అన్నాడు? బాడీ చూపిస్తే 3,000 ఇస్తాను. 3,000 కుదరదు, నాకు 5,000 కావాలి అని అడిగా. 5,000 కావాలి అని అడిగితే సరే నేను మాస్క్ పెట్టుకొని చూపిస్తా అని చెప్పాను. సరే షూర్ అన్నాడు. అని చెప్పిన వెంటనే నేను మాస్క్ పెట్టుకొని చూపించాను. చూపించినావు? నీకు నేను నా వీడియోలు ఎన్ని రోజులు చూస్తున్నావు? చాలా రోజుల నుంచి చూస్తున్నాను. అన్ని వీడియోలలో ఎవరన్నా ఆడపిల్ల ఇట్లుండేనా? నేను కొట్టాలా తిట్టాలా? నేను క్షమించు మేడం, నేను చేసిన తప్పు. ఇప్పుడు నువ్వు చేసిన తప్పుకు నువ్వే గుడుస్తావు, అర్థమవుతుందా? కాదమ్మా, నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే పిల్లని కొట్టబుద్ధి అవుతుంది, కానీ అమ్మాయికి రాలా పిచ్చిదా నా దగ్గర నాటకాలు పడుతుందా అర్థమవుతుంది. నువ్వు 5,000కు నీ పెయిన్ చూపించేసినావు. ఇప్పుడు నేను కూడా అదే 5,000 ఇస్తాను, 5,000 ఇస్తాను, నీ పెయిన్ చూపి అంటే చూపిస్తా. అర్థమవుతుందా నీకు? నువ్వేం చేసినావో అర్థమవుతుందా?
నీకు అర్థమవుతుందా? తప్పు చేసినవా లేదా అంటలే, నీకు అర్థమైందా? నువ్వేం చేసినావు? నువ్వు ఏడుస్తే నేను ఏం చేయలేను. నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. నీకు అర్థమైందా ఇప్పుడు నువ్వేం చేసినావు? నాతో ఏం మాట్లాడినావు? నీకు అర్థమైందా? మేడం తెలియలేదు, డబ్బు ఆశ చూపించింది మా ఫ్రెండ్. తర్వాత మాట్లాడతా, మొత్తం చెప్పని ఫస్ట్ చెప్పు. తర్వాత ఏమైంది? చూపించినావు? చూపించాను మేడం. ఎంతసేపు చూపించినావు? ఒక పావు గంట సేపు చూపించాను మేడం. పావు గంట అట్లా చూపించాను. చూపిస్తే తను చూసినంతసేపు బాగానే ఉన్నాడు. తర్వాత ఫోన్ కట్ చేసేసాను మేడం. నేనే వీడియో కాల్ కట్ చేసేసాను. కాల్ కట్ చేసిన వెంటనే తను అన్నాడు, మళ్ళీ మెసేజ్ చేసి నెంబర్ పెడితే ఇట్లా డబ్బులు వేస్తా అన్నాడు. అందులోనే గిఫ్ట్ ప్యాక్స్ ఉంటాయేమో కదా. పర్సనల్ నెంబర్ పెట్టమన్నాడు మేడం. ఎందుకు? తను పర్సనల్ నెంబర్ పెడితేనే వేస్తా అన్నాడు మనీ. అందుకని నేను వేస్తాడేమో అని పెట్టాను మేడం. పెట్టగానే నాకు వాట్సాప్లో నా వీడియో నాకు పంపించాడు మేడం. ఏ వీడియో? నేను వీడియో కాల్ తనతో మాట్లాడిన వీడియో, ఇంకా తనతో నార్మల్ కాల్స్ మాట్లాడిన వీడియోస్ అవన్నీ కలిపి పంపించాడు మేడం. మంచి పని చేసింది, చాలా మంచి పని చేసింది. ఆ పిల్లగాడు ఎవడో కానీ నేనైతే మెచ్చుకుంటా. ఆ పిల్లగాని ఇంకా నాకు ఏం చేయాలో తెలియట్లేదు మేడం, భయం వేస్తుంది. అక్కడికి మీ ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు అవి చెప్పకపోతే నేను ఈ వీడియో తీసుకెళ్ళి ఇంటర్నెట్లో పెడతా అని చెప్పి భయపెడుతున్నాడు, బ్లాక్మెయిల్ చేస్తున్నాడు మేడం. ఇవి ఏం చేయాలో నాకు ఏం తెలియక మీ వీడియోస్ నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను మేడం. అందుకని ఇంకా ఎవరు నాకు సహాయం చేయరు, మీరైతే చేస్తారని మీ దగ్గరకు వచ్చి. నేను కూడా చేయను నీకు హెల్ప్. ఫస్ట్ నా వీడికి వెళ్ళిపో. ఏంది నువ్వు 5,000లకు బట్టలు ఇప్పినావంటే ఇంకో 10,000 ఇస్తే ఇంకేమైనా చేయాలంటే చేస్తావా? అసలు మీరే చేయాలనుకున్నాను చేయడం కదా నేను అంటున్నా. 5,000లకు నువ్వు డ్రెస్ ఇప్పినావు, ఇంకో 10,000 ఇస్తే ఏమైనా చేయాలంటే చేస్తావా? తప్పైపోయింది, ఇంకెప్పుడు చేయి. ఏం తప్పు అయిపోయింది? ఏంది? నువ్వు ఎక్కడి నుంచో ఏడికో వచ్చి జాబ్ చేసుకోక ఈ అడ్డమైన పని చేసుడేంది? ఆ ముండ చెప్పుడు సరే, నువ్వు వినుడు సరే. ఎవరు నీకు చెప్పడం ఉండా? ఆ పిల్లకి కూడా ఇట్లనేనా? మా ఫ్యామిలీకి తెలిస్తే మీరేదో చేయగలరా హెల్ప్? చాలా రోజుల నుంచి మీ వీడియోస్ చూసి నువ్వు నా వీడియోలు చూసినా నేను నీకు హెల్ప్ చెయ్య, చూడకుండా నేను హెల్ప్ చెయ్య. అర్థమవుతుందా? నీ అసలు పిల్లలకి ఇట్లా కావాల్సిందే. నీ అసలు నువ్వు ఇప్పుడు ఏం ఫస్ట్ నువ్వు ఏడవకు. నువ్వేం చేసినా ఇప్పుడు నేను చెయ్యను. నీకు అర్థమవుతుందా? ఏంది? ఇంకెవరు హెల్ప్ చేయలేరు అక్క, ప్లీజ్. మీ అమ్మ నేను ఏం చేస్తుంటారు? అక్కడ వ్యవసాయం చేస్తారు అక్క. నీ అమ్మ ఇట్లా నేను కొట్టాలో తెలుసలే తిట్టా. వ్యవసాయం చేసుకునేటోళ్ళకి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఏం చేతలు ఇవి? ఈ పిల్ల చదువుకున్నా అంటే ఏం చదువుకోలేదు, 10th చదువుకుంది. 10th ఏడా అక్కడ ఆంధ్రాలో చిత్తూరా? ఆంధ్రాలో చిత్తూరులో ఒక 10th చదువుకుంటే హైదరాబాద్కి వచ్చేసింది. హైదరాబాద్లో జాబ్ చేస్తుంది. ఏం జాబ్ చేస్తావు? కాల్ సెంటర్లో చేస్తా అక్క. ఆడ ఫోన్స్ మాట్లాడి ఈడ మాట్లాడి పిల్లకి ఎట్లయిందంటే పక్కన పిల్ల పైస చూపించగానే ఇట్లా నాకు వస్తే ఇంకా గలీజ్ మాటలు వస్తాయి. ఫస్ట్ ఆడపిల్లలను ఉతుకుతేనే మగ పిల్లగాలు చక్కగా అవుతారు. నిజంగా చెప్తున్నా కదా. ఇప్పుడు ఈ పిల్ల చేయకపోతే వాడు ఎందుకు చేస్తారు వీడియో కాల్? చెప్పండి. ఈ పోరు ఎందుకు చేసింది? వీడు పైసలకు గడ్డి తిని చేసింది. ఇలాంటి పిల్లలకి ఏం చేయాలంటే అట్లనే చేయాలి. ప్లీజ్, నేను ఆడపిల్లనైనా చెప్తున్నా కదా. నేను పక్క తప్పు చేసే పిల్లలకు ఇట్లనే చెప్తా. నేను అస్సలు అర్థమవుతుందా? నువ్వు ఎందుకు చేసినావు మరి అలాంటివి? డబ్బు కాసుపడి చేశాను అక్క. నీకు జాబ్ మీ ఇంట్లో నుంచి ఏమైనా ప్రెజర్ ఉందా? ఇంట్లో కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు అడ్డమైనవన్నీ చెప్తావు. ఇంకా ఇప్పటిదాకా ఇంట్లో లేవు, ఇప్పుడు అడ్డమైనవన్నీ చెప్తావు. ఇక ఇప్పుడు వాడు ఏం చేస్తాడో నీకు తెలుసా? వాడు ఏం చేస్తాడో తెలియదు. వీడియో పంపించిన తర్వాత ఏమైంది? వీడియో పంపించిన వెంటనే నేను రివర్స్ అయ్యానక్క. అసలు వీడియో ఎందుకు తీసావు ఏంటి? అసలు నువ్వు అసలు వీడియో తీసే ఆప్షనే లేదు అందులో. లేదు. ఎలా తీసావు అంటే నీకు అనవసరం, నువ్వు అర్జెంటుగా నాకు 5,000 పంపించకపోతే ఈ వీడియో సోషల్ మీడియాలో పెడతాను, ఎక్కడ కావాలితే అక్కడ పెడతాను. నువ్వు అర్జెంటుగా 5,000 పంపించంటే నువ్వే నాకు పంపాలి, నేను నీకు
ఎందుకు పంపాలి అసలు ఏంటనంటే, నాకు ఎందుకులే ఈ గొడవలంతా, మళ్ళీ భయం వేసి నేను 5,000 వెంటనే కొట్టాను. తర్వాత 5,000 వేసిన కానించి టార్చర్, అసలు టార్చర్ అంటే అసలు తను మా ఫ్రెండ్ ఉందని చెప్పినా కూడా అర్థం చేసుకోకుండా వీడియో కాల్స్ మాట్లాడు, అది మాట్లాడు, నాకు అది చూపించు, ఇది చూపించు, ఒక లవర్లా ట్రీట్ చేస్తున్నాడు అక్క. అక్కడ ముద్దు పెట్టు, ఇక్కడ ముద్దు పెట్టు, నేను ఎక్కడున్నా సరే వీడియో కాల్స్ అర్ధరాత్రి మిడ్నైట్ కాల్స్ చేస్తున్నాడు 12ంటికి అట్లా చేసి, ఇంకా చాలా టార్చర్ అక్క. చెస్ట్ వరకు చూపించు, మొత్తం బాడీ చూపించు, ఇలా చెప్తున్నాడు అక్క. చెప్తున్నా మళ్ళీ నేను చెప్తున్నా కూడా మా ఫ్రెండ్ ఉందని కూడా అర్థం చేసుకోవట్లేదు. మొన్న 3 days నుంచి ఫిజికల్గా కోపంగా అన్నుంటివి, నేను చూపియను, ఏం వీక్కుంటో వీక్కపో అని అన్నుంటివి. అన్నానక్క, నేను చూపించాను అంటే నేను వీడియో తీసుకెళ్ళి సోషల్ మీడియాలో పెడతాను, ఫేస్బుక్లో పెడతానని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అక్క. ఏం చేయాలో తెలియట్లేదు. అందుకని భయం వేసి నేను మొన్న ఏం చేయాలో తెలియక కొంచెం రివర్స్ అయితే కూడా ఇలాగే బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ప్రతిసారి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఫేస్బుక్లో పెట్టేస్తాను, లేకపోతే మీ రిలేటివ్స్ దగ్గరికి వీడియో తీసుకెళ్ళి చూపిస్తాను. మీ రిలేటివ్స్ కోసం ఎవరు చెప్పినావా? నేనే చెప్పాను. ఎందుకు చెప్పినావు? అతను ఇలా భయపెట్టేశాడు. భయపెట్టేసరికి నేను భయం వేసి చెప్పాను. ఏమని భయపెట్టించుండు? నేను ఇది మీ వాళ్ళ నెంబర్లు ఇవ్వకపోతే నేను ఇది సోషల్ మీడియాలో పెడతానని చెప్పేసరికి నేను భయం వేసి ఇచ్చాను అక్క. ఇచ్చినావు? ఏం చేయాలో తెలియట్లేదు అక్క. ఇప్పుడు ఏమంటుండు వాడు? ఒక 3 days నుంచి ఫిజికల్గా కలవమని చాలా ఫోర్స్ చేస్తున్నాడు. అసలు నాకు వద్దు అని చెప్పినా కూడా అసలు బ్లాక్మెయిల్ చేసి మరి నువ్వు రావాలి, కంపల్సరీ రావాలి, లేకపోతే సోషల్ మీడియాలో పెట్టేస్తాను నేను, అసలు నువ్వు అసలు రావాల్సిందే కంపల్సరీ అని చెప్తున్నాడు. ఏమన్నావు అప్పుడు? ఆ వీడియో డిలీట్ చేస్తా అంటున్నాడు అక్క. అది ఒకవేళ నేను ఫిజికల్గా కలిస్తే నా వీడియో డిలీట్ చేస్తా అంటున్నాడు. నేను మామూలుగా వీడియో కాల్లో మాట్లాడితేనే ఇంత టార్చర్ పెడుతున్నాడు అక్క. ఒకవేళ నేను ఫిజికల్గా కలిస్తే నన్ను ఏమన్నా వీడియో తీసి నేను బ్లాక్మెయిల్ చేస్తే ఏం చేయలేను అక్క. నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందుకే మీ దగ్గరకు వచ్చాను అక్క. ప్లీజ్. వాడు ఎక్కడ ఉంటాడో తెలుసా నీకు? KBHP అని చెప్పాడు అక్క. ఇల్లు తెలీదు అక్క. అసలు ఏం తెలీదు. పేరు కూడా తెలీదు అక్క. పోనీ ఐడి ఏమన్నా పెట్టుకుంటారు కదా, అది యాప్లో ఐడి పేరు శరత్ అని ఉంది. ఇల్లు తెలియదు, పేరు తెలియదు, సరే ఇంకేం తెలియదు. అలాంటి ఏది పడితే అది చూపిస్తుంది. ప్లీజ్ అక్క మీరు ఎలాగైనా హెల్ప్ చేయాలక్క. ప్లీజ్, నాకు మీరు తప్ప ఇంకెవరు హెల్ప్ చేయలేరు. ఒకవేళ పుచ్చుకుని మీ అమ్మ దగ్గర దాకా పోతే వీడియో, ప్లీజ్ అక్క, నేను వాళ్ళు సూసైడ్ చేసుకోవడం తప్ప నాకు ఇంక వేరే మార్గం లేదక్క. ప్లీజ్ అక్క, మీరే హెల్ప్ చేయాలక్క. నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోతాను అక్క, లేకపోతే ప్లీజ్. మరి ఎందుకు చేసినావు? తప్పు ఎందుకు చేసినావు? తెలియలేదు అక్క. డబ్బు అక్క. 23 అక్క. 23. చిన్న ఏజ్. 10th అయిపోగానే ఇలాంటి పాడు పనులు. ఒకవేళ మీ అమ్మ వాళ్ళ దాకా పోతే వీడియో ఏం చేస్తాం? సూసైడ్ చేసుకోవడం తప్ప ఇంకేం లేదక్క. ప్లీజ్ అక్క. కాళ్ళు వేలు పట్టుకుంటే నువ్వేం పట్టుకోకు. నాకన్నా చిన్నపిల్లవు, అవన్నీ ఏం చేయకు. ఏడవకు. ఫస్ట్ ఏడవకు. నువ్వు ప్రశాంతంగా కూర్చో. ఏడవకు. కళ్ళు దూచుకో. ప్లీజ్ అక్క, మీరు తప్ప నాకు ఎవరు లేరు. మీరే హెల్ప్ చేయండి. నీకు ఎంతమంది అక్క చెల్లెళ్ళు? ఒక్కదాన్ని. అన్నతమ్ముళ్ళు? ఒక అన్నయ్య ఉండు. వానికి తెలిసి దీని గురించి కారం పెడతారు. నీకు అర్థమవుతుందా? మీ భాషలో ఆంధ్రాలో ఏమంటారో నాకు తెలియదు. తెలంగాణలో అయితే కారం పెడతారు. అర్థమవుతుందా? ఇంకొకసారి ఇలాంటి ఏమన్నా ఇంకొకసారి కాదు, తూడ్చుకొని ఒక వీడికి అయిపోయిన తర్వాత నువ్వు హైదరాబాద్లో ఉండకుండా సప్పు దాకా మీ అమ్మ నాయన దగ్గరకు పోయి అక్కడ ఏదన్నా పని చేసుకో. అర్థమవుతుందా? ఇక్కడ పనులు చేసుకుంటా ఒకవేళ ఇక్కడ ఉండి ఏమైనా పని చేసుకున్నా ఈ చెత్త చేసినావు అనుకో, ఇంకోసారి నేనే నీ దౌడలో పలగొడతా. మన పేరు ఊరు ఏం తెలియకుండా అన్నీ చూపించినావు. ఫస్ట్ ఇలాంటి పిల్లలను కొట్టాలి, ఆడపిల్లలనే కొట్టాలి. నేను చెప్తున్నా, ఆడపిల్లలను కొడితేనే మొక్కలు చక్కగా అవుతాయి. మొగలో తప్పు ఉంది కాదంటలేను. ఇంకో ఇక్కడ ఫస్ట్ ఆడపిల్లదికి తప్పు ఉంటే ఆటోమేటిక్గా మొగందికి తప్పు ఉంటుంది. ఎవరైనా ఒక్క తప్పు ఇద్దరిదికి తప్పు ఉంటుంది కాదంటలే. కానీ ఇట్లా ఆడపిల్లలు చేసి ఎవడన్నా అట్లనే అంటాడు.
సో నేను అందరిని అంటలేను, ఇలాంటి చెత్త పనులు చేసి ఆడపిల్లలనే అంటున్నా. వాడికి ఫోన్ చేయి. అక్క వాడు చాలా ఏం ఎంత చెత్త మాట్లాడినా నువ్వేమంటావు అంటే, సరే కలుద్దాం అన్నావు కదా, మరి నా వీడియో డిలీట్ చేస్తావా అను. ఓకే చేస్తాను అనుకో, నేను ఒక లొకేషన్ పెడతారా అను. అది ఓవల్తే అది ఇది ఏమని అన్నాను అనుకో, మా ఫ్రెండ్ వాళ్ళ రూము, మా ఫ్రెండ్ లేదు ఊరికి వెళ్ళింది అను. నేను చెక్ కాల్ స్పీకర్ పెట్టు. ఈ తెలివితేటలు అయితే ఉన్నాయి, అన్నిటికీ పాస్వర్డ్లు పెట్టుకున్నాడు. ఫ్రెండా వాడు? ఫ్రెండ్ అని సేవ్ చేసుకున్నాం, వాడు ఇంత చీట్ చేస్తే ఫ్రెండా వాడు? స్పీకర్ పెట్టు. హలో 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 అసలు హలో హలో చెప్పు. నేను హలో చెప్పు. ఏంది ఇప్పుడు కాల్ చేసినా? పొద్దున్న ఫోన్ చేస్తున్నా, లిఫ్ట్ చేస్తలేవు ఎందుకు? ఏమనుకుంటావు అసలు నువ్వు? చెప్పు. నేను బయట ఉన్నాను. బయట బయట హాస్టల్ పదకు వస్తున్నావు. నేను హాస్టల్లో లేను. అసలు ఏంటి, నీకేం కావాలి నా దగ్గర నుంచి? అసలు ఏం ఆశిస్తున్నావు? ఎందుకు? ఏంటి చెప్పు. అన్నీ కావాలి. ఏం కావాలి ఇప్పుడు ఏం కావాలి? నువ్వు ఏడున్నావు నాకు ఎప్పుడు? నేనే వస్తున్నాను హాస్టల్ కాడికి. వద్దు, నేను హాస్టల్ దగ్గర లేను, మా ఫ్రెండ్ రూమ్ దగ్గర ఉన్నా. ఫ్రెండ్ రూమా? ఫ్రెండ్ రూమ్ అంటే ఫ్రెండ్ రూమ్లో ఉన్నాను. నీకేం కావాలో చెప్పు. ఇక్కడి నుంచి మనం ఇక్కడితో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఇంకా నాకు ఈ టార్చర్ పడలేను. చెప్పు, నీకేం కావాలి? నేను మా ఫ్రెండ్ ఇంట్లో ఉన్నా. నువ్వు వీడియోస్ డిలీట్ చేస్తా అంటే నాకు ఓకే. నువ్వు ఇవి ఒక్కసారి అయిన తర్వాత నువ్వు వీడియోస్ అన్నీ డిలీట్ చేసేసేయాలి. ఏంటి? సరే లొకేషన్ పెడతాను, ఇక్కడికి రా. అవి ఎందుకంత భయపడుతున్నావు వాడికి? లొకేషన్ పెట్టి ఇక్కడ. ఎన్ని ఫోన్స్ చూడు, వాయిస్ రికార్డులు, ఫోన్స్. నువ్వు ఎందుకు భయపడుతున్నావు వాడికి? ఎందుకు భయపడుతున్నావు అంతగానో? బ్లాక్మెయిల్ చేస్తున్నావు. నీకు మరి నువ్వు ఇంత పిరికిదానిలాగా ఉన్నప్పుడు అంత పెద్ద పెద్ద యాప్స్ అవన్నీ ఎందుకు ఆడినావు? అవి ఎట్లా వాడినావు అసలు? ఆశ చూపించింది, డబ్బాశ చూసుకొని నేను కూడా డబ్బాశ చూపిస్తే ఏడుకన్నా దిగజారుతావా? తెలియలేదు మేడం, ఇవన్నీ ఆలోచించలేదు అప్పుడు. ఇప్పుడు భయం వేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలో మీరు ఏం చేయకపోతే నా సూసైడ్ చేసుకోవడం తప్ప ఇది ఒక్కటి తప్ప ఇంకేం లేదు. ఫస్ట్ నాకు ఎంత చిరాకు వస్తుందంటే అంత చిరాకు వస్తుంది. కానీ కాల్ చేశాను, మాట్లాడు. హలో ఓకే. నీలాంటి అమ్మాయిలకు పక్క జరిగింది చూసినావా? డబ్బాశ కోతి ఇట్లా ప్రాణాల మీదకి వస్తే జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు వాడు వచ్చినాక నేను ఫస్ట్ ఉండను. వాడు వచ్చినాక మళ్ళీ మనం కాల్ చేసినాకో కిందికి పోయి తీసుకురా, లేకపోతే వాడు వచ్చినా ఓకే, నువ్వు వెళ్ళి కిందికి పోయి మాట్లాడి మెల్లగా. కింద ఏం మాట్లాడవు, డైరెక్ట్ పైకి తీసుకురా. పైకి తీసుకొచ్చి కూర్చో. ఇప్పుడు ఏంది అని అడుగు. నా ఫొటోస్ వీడియోస్ ఎందుకు తీసినావు అని అడుగు. అడిగిన తర్వాత వాడి నుంచి కొంచెం ఏమన్నా వాడి అట్లా ఇట్లా మాట్లాడి ఏమైనా చేసినాకో మేము వస్తాం. సరేనా? ఒక చిన్న ప్రూఫ్ వీడియో కోసం. ఒకవేళ ఇప్పుడు మనం స్టేషన్కి పోయినాం అనుకో, వీడియో వాయిస్ ఓవర్లో అని తప్పించుకోవడానికి ఉంటుంది, జస్ట్ వీడియో ప్రూఫ్ కోసం. ఓకేనా? మేము ఎవ్వరం ఉన్నాం, మేము అందరం పక్క రూమ్లో ఉంటాం. చిన్న కెమెరా రికార్డింగ్ అవుతుంది, ఏం టెన్షన్ పడకు. శివ కెమెరాస్ ఇచ్చి